హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరిగాయి కదా మనకు. సో హిందీ ఎగ్జామినేషన్ యొక్క కీ షీట్ ని తెలుసుకుందాం. అదేవిధంగా ఏ క్వశ్చన్కి ఏ మార్క్స్ అన్నది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంటే మనకు ఫస్ట్ హిందీలో వచ్చేసి మనకు టోటల్గా 6 పార్ట్స్ అనేవి ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ప్రశ్న పత్రమే छह भाग है అంటే భాగ్ 1, భాగ్ 2, భాగ్ 3, భాగ్ 4, భాగ్ 5 అండ్ భాగ్ 6. సో మొత్తం 6 పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి మనకు గ్రామర్ అయితే ఇస్తారు. సో గ్రామర్ లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, రాత్ కి రాత్రి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేసి క్రియ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు కాబట్టి గాయే అన్నది ఇక్కడ క్రియ. నెక్స్ట్ వచ్చేసి 1964, 1900 అంటే 1900 అని కరెక్ట్. నెక్స్ట్ 64 అంటే ఏంటి? చౌ అంటే 4, సట్ అంటే 6, 64. సో 1964. నెక్స్ట్ ఇక్కడ మనము కారక్ చిహ్నం అంటే మనం ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని, సూటబుల్ విభక్తి ప్రత్యయాన్ని ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ మనకు సూటబుల్ ఏది? కి, మోతి కి అనేది మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ సుభాష్ శ్యామ్ అనేది ఏ సమాసానికి చెందినది అంటే ద్వంద్వ సమాస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ 6th క్వశ్చన్ లో చాలా మంది ఈ ఆన్సర్ రాశారు, చాలా మంది ఈ ఆన్సర్ రాశారు. సో ఇది రాసిన మార్క్ అయితే ఇస్తారు. ఒకవేళ మధ్యలోది రాసింది మీకు మార్క్స్ అనేవి కట్ చేస్తారు. సో ఇది రాసిన మీకు మార్క్స్ అనేవి ఇస్తారు, ఫుల్ మార్క్స్ ఇస్తారు, మార్క్స్ ఏం తీయరు. నెక్స్ట్ 7th వచ్చేసి పానీకి పర్యాయ పదం ఏంటి అంటే నీరు. నెక్స్ట్ బేసుధ్ లో ఉపసర్గ ఏది అంటే బే. నెక్స్ట్ స్వాతంత్రతలో ప్రత్యయం ఏంటి అంటే తా, రైట్. నెక్స్ట్ దీనికి ఆన్సర్ వచ్చేసి లింగ్ బదిలియే కదా. సో మే వే మరాఠీ కే లేఖక్ థే. దీనికి ఆన్సర్ ఏది? वे मराठी की लेखिका थी. ఇది ఫస్ట్ వన్. సో ఇప్పుడు ఇక్కడ మీ అందరికి వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 1, ఇది థర్డ్ ది ఆన్సర్ అయింది, ఇది సెకండ్ ది ఆన్సర్ అయింది, ఇది ఫస్ట్ ది ఆన్సర్ అయింది. ఇలా మీరు ఎగ్జామ్ లో 1, 2, 3 అలా పెట్టేస్తే మీకు మార్క్స్ ఇస్తారు అంటే టోటల్ గా బిట్స్ అన్ని కట్ చేస్తారు, మార్క్స్ అన్ని తీసేస్తారు. ఎందుకంటే ఇక్కడ 1, 2, 3 వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు 1, 2, 3 ఆన్సర్స్ రాస్తే 1, 2, 3 తీసేస్తారు. సో పర్టికులర్ గా ఆన్సర్ ఏదో అదే రాసి ఉండింటేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి अंग्रेजी व्यापारी के भेष में आए थे. సో ఇది ఫ్యూచర్ టెన్స్ లో, పాస్ట్ టెన్స్ లో మార్చమని అంటున్నారు కాబట్టి अंग्रेजी व्यापारी के भेष में आए थे అన్నది పాస్ట్ టెన్స్ ని తెలుపుతుంది. నెక్స్ట్ 12th వన్, गौरी विद्यालय जाती हो. ఇక్కడ మనకు ఆన్సర్ ఏం రావాలి? హై అని రావాలి. సో గౌరీ విద్యాలయ జాతి హై. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు 11th క్వశ్చన్కి వచ్చినట్లయితే, సో నెక్స్ట్ మనకు భాగ్ 2 ఉంటుంది. భాగ్ 2లో వచ్చేసి పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్, పద్యాలు ఇచ్చి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో 13th క్వశ్చన్లో వచ్చేసి చిన్న కతారా వామిరో ఏక్ దూసరే కో కేసే తాక్తే థే. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు दोनों रोज उसी जगह पहुंचे और ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయాలి, లేకపోతే ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు రాసి ఉండాలి. నెక్స్ట్ పెద్ద వచ్చేసి इस मुख प्रेम को किसने भाप लिया అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ లపాతీకే కుచ్ యువక్ నే. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెకండ్ దానికి ఆన్సర్, ఇది ఫస్ట్ దానికి ఆన్సర్.
నెక్స్ట్ వామిరో కిస్ గ్రామ్ కి థీ. సో వామిరో వచ్చేసి లపాతి గ్రామ్ కి థీ. సో ఇది మనకు థర్డ్ దానికి ఆన్సర్. నెక్స్ట్ తతారా కిస్ గ్రామ్ కథ అంటే పాసా. సో ఇది మనకు ఫోర్త్ దానికి ఆన్సర్. నెక్స్ట్ ఉపయుక్త అనుచ్ఛేద్ కిస్ పార్ట్ సే దియా గయా హై అంటే మనం ఏం రాస్తామంటే తతారా వామిరో కథ. తతారా వామిరో కథ అని మనం దీనికి ఆన్సర్ రాయాలి. సో ఆన్సర్ రాసేటప్పుడు ఫుల్ సెంటెన్స్ ఫామ్ లో రాస్తే మనకు కంప్లీట్ మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు పద్యం ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ప్రశ్నలు అయితే ఇచ్చారు. కంపెనీ బాగ్ మే సైలానీ కబ్ ఆతీ హై. కంపెనీ బాగ్ మే సైలానీ శుభ శ్యామ్ ఆతీ హై. ఇది ఫస్ట్ దానికి ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ సైలానీ సే కౌన్ బాతే కర్ రహే హై అంటే తో సెకండ్ దానికి ఆన్సర్. तोप अपने आप को क्या मानता है, क्या मानती है. अपने आप को तोप बड़ी जबर मानती है లేదా मानता है. ఇది థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ सूरमाओं के धज्जे किसने उड़ाए అంటే దీనికి ఆన్సర్ तोप. నెక్స్ట్ प्रस्तुत पंक्तियों के कवि कौन है అంటే वीरेन ढंगवाल. సో ప్రస్తుత పంక్తిयों के कवि कौन है అంటే ఇక్కడ మనకు వీరేన్ ఢంగ్వాల్ అని రాయాలి. నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్ లో ఒక చిన్న పారాగ్రాఫ్ అయితే ఇచ్చి ప్రశ్నలు ఎంసీక్యూ ప్రశ్నలు ఇచ్చారు. సో పెద్ద ఆకి వచ్చేసి ఆప్షన్ ఏ, చిన్న ఆకి వచ్చేసి ఆప్షన్ ఏ, పెద్ద ఆకి వచ్చేసి ఆప్షన్ బి, చిన్న ఈకి వచ్చేసి సి, నెక్స్ట్ పెద్ద ఈకి వచ్చేసి డి, ఊకి వచ్చేసి ఏ. 16th దాంట్లో చిన్న ఆకి వచ్చేసి ఏ, పెద్ద ఆకి వచ్చేసి బి, చిన్న ఈకి వచ్చేసి సి, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఏ. సో ఆన్సర్స్ అందరు ఇవన్నీ బాగా అందరూ కరెక్టే రాశారని అనుకుంటున్నాను. సో ABCDA. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సేమ్ అయితే ఇచ్చారు చూడండి. ABCDA, ఇక్కడ కూడా ABCDA, రైట్. సో ఇప్పుడు 17th దాంట్లో నెక్స్ట్ భాగ్ 3 వచ్చింది కదా మనకు. భాగ్ 3లో వచ్చేసి 17th క్వశ్చన్ లో కవి పరిచయాలు అయితే 2 ఇచ్చారు. సో ఇప్పుడు మనము కబీర్ దాస్ కవి పరిచయం అయితే చూద్దాం. సో ఆ విధంగా మీరు రాసి ఉంటే లేకపోయినా ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్ రాసి ఉన్నా కూడా 5 లైన్స్ రాస్తే చాలు ఫుల్ గా 5 మార్క్స్ అనేవి పడతాయి. సో 5 పంక్తి అంటే 5 లైన్స్ రాసినా మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఇచ్చేస్తారు. సో లేదు 5 to 6 రాసాము అంటే కూడా ఫుల్ మార్క్స్ ఇస్తారు, తక్కువ రాస్తే ఇవ్వరు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పెద్ద ఆలో ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి నవల్గఢ్. సో చిన్నకి ఆన్సర్ వచ్చేసి నవల్గఢ్. నెక్స్ట్ పెద్ద ఆకి ఆన్సర్ వచ్చేసి కల్కత్తా. చిన్న ఈకి ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ. నెక్స్ట్ పెద్ద ఈకి ఆన్సర్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాకూర్ అని ఇచ్చారు కదా, సో మీరు ఠాకూర్ అని కూడా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి పద్మశ్రీ, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు భాగ్ 4 అయితే వచ్చింది. భాగ్ 4లో 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కస్తూరి కుండలి బసే మృగు ధూండే బన్మాహి
ऐसे घटी घटी राम है दुनिया देखे नाही. సో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఎక్కడ కూడా ఒక అచ్చు ఒక లెటర్ కూడా తప్పు ఉండకూడదు, రైట్. సో ఒక మాత్ర కూడా మీరు తప్పు రాయకూడదు. అలా అయితేనే కంప్లీట్ గా మీకు 4 మార్క్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే 2 లైన్స్ కి 4 మార్క్స్ అయితే ఎవరు ఇవ్వరు కదా. సో అందుకని ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా రాస్తే మీకు 4 మార్క్స్ అనేవి కంప్లీట్ గా ఇస్తారు. నెక్స్ట్ कवि के अनुसार उधार व्यक्ति कौन है. సో ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ 21st क्वेश्चन, कर चले हम फिदा गीत में धरती को दुल्हन क्यों कहा गया है. नेक्स्ट 22nd क्वेश्चन, पुलिस कमिश्नर के नोटिस और काउंसलर के नोटिस में क्या अंतर था. नेक्स्ट 23rd क्वेश्चन, बामीरों ने दतारा को बेरुखी से क्या जवाब दिया. नेक्स्ट 24th क्वेश्चन, वजीर अली के अफसाने सुनकर कर्नल को रॉबिन हुड की याद क्यों आई. नेक्स्ट 25th क्वेश्चन, हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी में क्यों लगने लगे. नेक्स्ट 26th क्वेश्चन, पीटी साहब की शाबाश फौजी के तमगों से क्यों लगती थी, స్పష్ట कीजिए. సో ఇప్పుడు మీరు ఈ భాగ్ 4 ని చూసుకున్నట్లయితే ఈ భాగ్ 4 లో ఇక్కడ వాళ్ళు 6 క్వశ్చన్స్ ని రాయమని అడిగారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 8 క్వశ్చన్స్ లో మీరు ఏ 6 క్వశ్చన్స్ అయినా రాయండి, ఫుల్ మార్క్స్ అనేవి ఇస్తారు. కానీ 5 క్వశ్చన్స్ రాసి వదిలేయకూడదు. కావాలంటే మీరు ఆప్షన్స్ కూడా ఈ 8 రాసినా కూడా ఏం పర్వాలేదు, రైట్. నెక్స్ట్ ఇప్పుడు భాగ్ 5 లో చూసుకున్నట్లయితే 27th క్వశ్చన్ లో ఏదైనా ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ ని 8 పంక్తియో అంటే 8 లైన్స్ లో రాయాలి. మీరు 8 లైన్స్ లో అన్న రాయండి లేదా 10 to 11 లైన్స్ లో అన్న రాయండి, మీకు మార్క్స్ అనేవి ఇస్తారు. సో पद कविता के आधार पर मीरा भाई की भक्ति भावन पर प्रकाश डालिए. సో ఈ క్వశ్చన్ అనేది మనకు ఎప్పుడు అడిగే క్వశ్చనే, కానీ అడగడంలో ఈసారి కొంచెం డిఫరెంట్ గా అడిగాడు. అంటే క్వశ్చన్ ని మనకు తిప్పి అడిగాడు. పద్ ఏవైతే మీరాబాయి పద్ ఉంటారో, పద్ రాసింది కదా మీరాబాయి, అందులో కృష్ణ భక్తి గురించి ఆమె తెలుసు. ఏదైనా కానీ తను కృష్ణ భక్తి గురించి కదా రాసేది. సో ఆ భక్తిని మీరు వర్ణిస్తూ రాయండి అని అడిగారు. సో మీరు దీన్ని ఓన్ గా రాయాలి. నార్మల్ గా మీరు ఓన్ గానే రాయాలి ఈ క్వశ్చన్ ని. బట్ మీకు లెసన్ లో సారాంశం ఇచ్చారు కదా, సో ఆ సారాంశం రాసినప్పటికీ కూడా మీకు 6 to 7 మార్క్స్ అయితే ఇస్తారు, రైట్. సో మీరు చాలా మంది స్టూడెంట్స్ సారాంశం రాసి ఉంటారు, సో కాబట్టి 6 to 7 మార్క్స్ అయితే ఇస్తారు, ఎటువంటి భయం లేదు. नेक्स्ट, पर्वत प्रदेश में पावस कविता के माध्यम से कवि ने प्रकृति का वर्णन किस प्रकार किया, स्पष्ट कीजिए. సో అదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. నెక్స్ట్ 28th క్వశ్చన్ లో ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం రాయాలి. సో बड़े भाई साहब के अनुसार जीवन की समझ कैसे आती है, स्पष्ट कीजिए. నెక్స్ట్ వచ్చేసి जीवन में कौन से मूल्य शाश्वत है, गिन्नी का सोना पाठ के द्वारा समझाइए, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు భాగ్ 6 వచ్చేసి మనకు టోటల్ గా సృజనాత్మకంగా రాసే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 29th క్వశ్చన్ వచ్చేసి ఏదైనా ఒకటి రాయాలి రెండిట్లో. 30లో కూడా ఏదైనా ఒకటి రాయాలి 4 సో 29th క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ గా ఇది లెటర్ రైటింగ్ మొత్తం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ లో కొన్ని తప్పులు చేసేసి వచ్చింటారు. బట్ డోంట్ వరీ, ఇక్కడ మనం క్లారిఫై చేసుకుందాం ఈ వేటికి ఎన్ని మార్క్స్ ఇస్తారు అన్నదంతా చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ గా 29th క్వశ్చన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆల్రెడీ లెటర్ అయితే రాసేసి వచ్చింటారు.
స్థాన్ అయితే రాస్తారు కదా మీరు, అంటే మీ డేట్ ఇంకా మీ ప్లేస్ ఇక్కడ రాసి కామా పెడతారు కదా. సో స్థాన్ ఇక్కడ రాసి కామా పెట్టి డేట్ పెట్టి ఫుల్ స్టాప్ పెడతారు. దానికి 1 మార్క్ ఇస్తారు. దానికి 1 మార్క్. ఇది 29th క్వశ్చన్ గురించి చెప్తున్నాను. ఏదైనా కానీ, పెద్ద ఆయన కానీ చిన్న కానీ, ఏ లెటర్ అయినా కానీ స్థాన్కి 1 మార్క్ ఇస్తారు. నెక్స్ట్ దినాంక్ అంటే డేట్కి 1 మార్క్ ఇస్తారు. స్థాన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ప్లేస్, ఇది డేట్. నెక్స్ట్ సంబోధన అంటే విషెస్. సంబోధనకి 1 మార్క్ ఇస్తారు. గ్రీటింగ్స్ లేదా విషెస్ అంటే ఇప్పుడు మనము నమస్కారం లేదా టీచర్స్కి రాస్తే నమస్కారం అని స్టార్ట్ చేస్తాము, లేకపోతే పెద్దవాళ్ళకి రాస్తే పూజ్యులైన పెద్దవారికి అని రాస్తాము. అలా విషెస్ చెప్తాం కదా. సో గ్రీటింగ్స్ లేదా విషెస్, నమస్కారములు అని చెప్పి స్టార్ట్ చేస్తాం కదా. సో అది. నెక్స్ట్ పత. పత అంటే చిరునామా. చిరునామాకి 1 మార్క్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఇక్కడ बहन की शादी में सम्मिलित होने के लिए కక్షాధ్యాపక్ కే నామ్ పర్ అంటే క్లాస్ టీచర్కి రాసేటప్పుడు చిరునామా రాస్తామా మనము? లేదు కదా. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎలా మార్క్స్ తీసిస్తారా అంటే పతా వాళ్ళు అడిగారు. ఇప్పుడు గవర్నమెంట్ టీషీట్లో కూడా పతా అనేది మెన్షన్ అయింది. సో మరి వాళ్ళు మార్క్స్ తీసేస్తారా తీయరా అనేది వాళ్ళ కరెక్షన్ పైన డిపెండెడ్ అయి ఉంటుంది. సో కొంతమంది తీయొచ్చు, తీయకపోవచ్చు. మోస్ట్లీ తీస్తారని అనుకుంటున్నాను. సో పతా అంటే మనకు చిరునామా లేకపోతే అడ్రస్, టు అడ్రస్. నెక్స్ట్ భాష ఏవం విషయకి అనుకూలత లేదా ఒక ప్యాసేజ్ అనుకుంటాం మనంతా రాయకంటే మధ్యలో మ్యాటర్ బాడీ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్ కి 4 మార్క్స్ అనేవి ఉంటుంది. సో 4 మార్క్స్, ఇక్కడ 1 మార్క్, ఇక్కడ 1 మార్క్, ఇక్కడ 1 మార్క్, ఇక్కడ 1 మార్క్, మొత్తం 8 మార్క్స్ ఇస్తారు. ఇవన్నీ కంప్లీట్గా మీరు రాసి ఉంటుంటే 8 మార్క్స్ అనేవి మీకు కంప్లీట్గా ఇచ్చేస్తారు. రైట్. సో ఇప్పుడు 30th క్వశ్చన్లో ఎస్ఏ క్వశ్చన్ కదా ఇది. ఎస్ఏ క్వశ్చన్లో ఏదో ఒక క్వశ్చన్ రాయాలి. దీనికి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అవి మీరు ఫాలో అయ్యింటారు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ రూల్స్ ఏంటో కూడా చెప్పేస్తాను. సో 30th క్వశ్చన్లో మనకు ఎస్ఏ ఎలా రాయాలి అన్నది మనకు అందరికీ తెలుసు. అంటే ఇంగ్లీష్లో ఎస్ఏ ఎలా రాయాలో మనందరికీ తెలుసు. ఇంట్రడక్షన్ రాయాలి, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ఎస్ఏ రాయాలి, లేకపోతే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాయాలి, తర్వాత కంక్లూషన్ మీద రాయాలి. అదే విధంగా హిందీలో స్టార్టింగ్లో ప్రస్తావన రాయాలి. ప్రస్తావన్ అని హెడ్డింగ్ పెట్టి దాని పుట్టుక ఎక్కడ అంటే మీరు రాసే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి గురించి రాస్తున్నారు అనుకుంటాం. సో దీపావళి గురించి రాసేటప్పుడు మీరు దాని పుట్టుక ఎప్పుడు జరిగింది, దీపావళి అంటే ఏంటి, అదంతా మీరు ప్రస్తావనలో రాసేయాలి. దీనికి 2 మార్క్స్. ఇది మీరు కంప్లీట్గా రాసి ఉంటుంటే మీకు 2 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ విషయ విస్తార్ అంటే బాడీ ఆఫ్ ది లెటర్కి, లెటర్ కాదు, బాడీ ఆఫ్ ది ఎస్ఏకి విషయ విస్తార్ అని పెట్టేసి హెడ్డింగ్ బాడీ ఆఫ్ ది ఎస్ఏ కదా ఇది. సో దీనికి మీకు 4 మార్క్స్ అనేవి ఇస్తారు. అంటే మీరు జస్ట్ హెడ్డింగ్ పెట్టేసి వచ్చేస్తే ఇవ్వరు. మ్యాటర్ అనేది రాయాలి. ఎంత రాయాలి అంటే ప్రస్తావనలో దాదాపుగా 2 to 4 లైన్స్ రాయాలి. నెక్స్ట్ సో మౌలిక భాషకి కూడా మీకు 2 మార్క్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఉపసంహార్ అంటే కంక్లూషన్. దీనికి మీకు 2 మార్క్స్ అనేవి ఉంటాయి. టోటల్గా 10 మార్క్స్, 4, 6, 10. రైట్.
సో ఇవన్నీ ఈ విధంగా రూల్స్ ఫాలో అయ్యి రాసి ఉన్నారు అని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరందరూ ఎగ్జామ్ అయితే బాగా రాశారని అనుకుంటున్నాను. అందరికీ ఎన్నెన్ని మార్క్స్ వస్తాయో, ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎగ్జామ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంటనే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.